కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్ కింద శాంక్షన్ చేసిన 20 కోట్లకి సంబంధించిన వర్క్స్ ఇక్కడ మోడీ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి వర్చువల్గా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దగ్గర 50 కోట్ల ప్రతిపాదనలు పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందులో 20 కోట్లు ప్రస్తుతానికి శాంక్షన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు, మా పార్టీ వాళ్ళకి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకి మా కేంద్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హైవేలు కానీ, అదేవిధంగా పోర్ట్లు, యాంకరేజ్ పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇన్స్టిట్యూషన్స్ కూడా, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారిన్ ట్రేడ్, ఇలాంటివి కూడా చాలా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేక శ్రద్ధ కాకినాడ జిల్లా మీద పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కోస్టల్ కారిడార్లో భాగము. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ త్వరలోనే డెవలప్ అవుతుంది. ఎస్సీజెడ్లు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది. 2024 ఏప్రిల్ మేలో జరిగే ఎలక్షన్లో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న దేవస్థానానికి నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, ఇక్కడ 120 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం. కాకినాడ సిటీ బడ్జెట్ 100 కోట్లు కూడా దాటలేదు. సో ఇంత నిధులు ఉన్న ఈ దేవస్థానం సరైన పద్ధతిలో ఈ వచ్చే నిధులను ఉపయోగించుకోవాలని, ఎక్కడా కూడా అవినీతి లేకుండా మోడీ గారు ఎలాగైతే అవినీతి రహిత ప్రభుత్వం అందిస్తున్నారో, ఈ భక్తులకు చెందిన డబ్బులు కనుక వాళ్ళు ఉండిలో వేసి సమర్పించే డబ్బులు కనుక సద్వినియోగం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20 కోట్లు కూడా ఎక్కడ అవినీతి లేకుండా వర్క్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి టూరిజం డిపార్ట్మెంట్ వారు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మైరెడ్డి గారు వివరిస్తారు. ముందుగా అన్నవరం క్షేత్ర దర్శనం, ఒక 5 నిమిషాలు వీడియో క్లిప్పింగ్, తర్వాత